ఇవాళ భారతదేశంలో స్వచ్ఛ భారత్కు రూపకర్తలు, స్వచ్ఛ భారత్ను నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికులు. ఒక్కరోజు నేను చెప్తా క్రాంతి, నా ఇంటికి వెళ్ళి నేను ఇట్లా కార్లు ఎక్కి అట్లా పోతున్నా, మా ఇంటి ముంగట్న మ్యానువల్ ఉంటా. ఒక నడీడు ముసలైన 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటుందేమో, లుంగి కట్టుకుంటూ బుడ్డగోసి పెట్టుకొని ఆ మ్యానువల్ ఇట్లా ముక్కు మూసుకొని ఇట్లా మునిగి నిమిషం సేపు అండ్లుండి అది సాఫ్ చేసి మీదికి ఇట్లా వెళ్ళిండి. అంతా రోత బట్టి అయ్యో అని దిగి నల్ల పైపు తెప్పించి కొట్టాం. నేను మా డ్రైవర్ కొట్టి, ఏ ఊరే పెద్ద మనిషి అంటే మాది సాహెబ్ నగర్ నాయన అని అన్నాడు. ఎందుకు ఈ పని చేస్తున్నామంటే ఏం చేయాలి బతుకు. అటువంటి పారిశుద్ధ్య కార్మికునికి పద్మ అవార్డు ఇవ్వాలి. అంటే పియ్యెత్తి పోసేటోనికి పద్మ అవార్డు కాదు, సేవ అది. ఈ అమ్మ పియ్యెత్తి పోసేటోనికి ఇస్తే పద్మ అవార్డు అని ఎవడన్నా అవలగాడు అంటే, మంది శ్రమను దోసుక తినే దొంగలకు ఇచ్చే బదులు మందికి భారతదేశ స్వచ్ఛ భారత్ను నిర్వర్తించే అలాంటి వాళ్ళకి ఇస్తే గొప్పనా, వీళ్ళకి ఇస్తే గొప్పనా? ఎక్కడుందా? ఈ విషయంలో నేను మిమ్మల్ని ఏకీభవిస్తాను.